ఇది మన్యంకొండ అవుట్ సైడ్ గా, అంటే మొత్తం దర్శనం చేసుకొని బయటకు వచ్చిన. బాగుంది, ప్రశాంతంగా మొత్తం గుట్ట మీద. ఇప్పటి వరకు ఏంది ఫస్ట్ లోటస్ టెంపుల్, తర్వాత ఆవంచ స్వామి వారి అది, తర్వాత పిల్లల మరి బనియన్ ట్రీ, ఇంకేంది ఇంకేమున్నాయి ఏమని తెలియదు, మర్చిపోయినా. మన్యంకొండ అమ్మ, మన్యంకొండ దర్శనం ఇప్పుడు అయిపోయింది. ఇంకా వస్తున్నా, ఇంకా గింజ్ ఇట్లా వచ్చి కోతులున్నాయి. కాకపోతే ఈ కోతులు ఇక్కడ ఏమి ఎత్తుకోతే తెలియదు. బో ఎండ ఏమైనా కోతులై. ఇది మన్యంకొండ బ్రో. అవన్నీ ఏంటి బ్రో, వైట్ వైట్ కనిపిస్తుంది అంటే అది చైన్ల, అదే పొలాలు అంటే అది వైట్ వాటర్ అదంతా. ఓకే, చూసిరా పైన శివాలయం. శివాలయానికి దారి. మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. బాగుంది బాయ్, మంచిగా హైట్లా షేన్ల మధ్యలో దిగొచ్చా. మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి. ఇక లోపల పోతే దర్శనం అయిపోయింది. అలాగే శివుని టెంపుల్, శివుని దర్శనం చేసుకొని ఇంట్లోకి వచ్చి ఇది రిటర్న్ బ్యాక్. మాట్లాడదా క్షేత్రం హాత్యం చూద్దాం. సిద్ధ, ఇది ప్రకృతి సిద్ధమైన కొండలపై గల గుహలలో మునీశ్వరుడు లోక కళ్యాణార్థం తపస్సు చేయుచుండగా భక్తులను అనుగ్రహించడానికై యుగారంభంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆదిశేషావతారాకారంలో గల రాతి గుహలో స్వయం వ్యక్తమై ఉన్నారు. మునీశ్వరులు సిద్ధ పురుషులు తపస్సు చేయడం వలన మునిలో కొండగా కాలక్రమంలో మన్యంకొండగా వాడుకలోకి వచ్చిందని చరిత్ర ఆధారంగా తెలియచున్నది. సిద్ధ పురుషుడైన శ్రీ అలహరి కేశవయ్య గారి స్వప్నములో శ్రీనివాసుడు దర్శనమిచ్చి మన్యంకొండ గుహలో వెలిసి ఉన్న శ్రీ స్వామివారికి నిత్య సేవలు చేయాలని ఆజ్ఞాపించి ఉండగా వారి ఆదేశముల మేరకు నాటి నుండి అలహరి వంశీయుల స్వామివారి సన్నిధిలో నిత్య సేవలు చేయుచున్నారు. ఈ కొండపై శివ కేశవులకు భేదమే లేదనే విషయమును గోచరమగుచున్నది. కేంద్ర క్షేత్ర అభివృద్ధికి శ్రీ క్రీస్తు శిష్యులు అలహరి రామయ్య గారు విశేష కృషి చేసి ఉన్నారు. ఒలి ముట్టని స్వామి చెయ్యని పాదములు కట్టని గుడి తవ్వని కోనేరు. భారతీయ సంస్కృతి కానవలకు కలపడుతూ నాలుగు మనందరి బాధ్యత. ఓకే, ఇది ఈ గుడి యొక్క మహత్యము. అండ్ ఇది అంతే.